హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నాము అంటే పీఎం కిసాన్కి సంబంధించి అంటే ఈ స్కీమ్స్కి సంబంధించేసి చాలా పేర్లు అయితే రిమూవ్ అవ్వడం అయితే జరిగింది. సుమారుగా 35 లక్షల మంది పేర్లు అయితే రిమూవ్ అవ్వడం అనేది అయితే జరిగింది. సో మళ్ళీ మీ పేరు ఉందో అంటే మీరు రిమూవ్ అయిపోయారో లేకుంటే మీకు ఈ యొక్క స్కీమ్ అనేది వస్తుందో రాదో ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా ఒకవేళ మీకు కానీ రాకపోతే ఈ యొక్క మళ్ళీ దరఖాస్తు చేయడం ఎలా అని చెప్పేసి అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎప్పుడు పడుతుంది పీఎం కిసాన్ అలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మాట్లాడుకుందాం. దయచేసి మీరు ముందుగా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు యూట్యూబ్లో అనేది సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక చిన్న కోరిక అయితే ఉంది. నా కోరికని మీరైతే నెరవేరుస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దయచేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇస్తుంటాను. మంచి స్కీమ్స్ గురించి కానీ అటువంటి అయితే చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకైతే అయితే యూజ్ఫుల్ అయితే అవుతాయి. ఈ మధ్యన కొంచెం వీడియోస్ అయితే లేట్ అయినాయి. సో ఒక నెల వరకు అయితే వస్తున్నాయి. ఇంకా నెల తర్వాత అయితే డైలీ పెడతాను వీడియోస్ని. సో దయచేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేనైతే అందిస్తుంటాను. ఇంకా మన వీడియోలో టాపిక్లో పోయినట్లయితే పీఎం కిసాన్ లేటెస్ట్ న్యూస్ ఏమిటి అన్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, దీని యొక్క ఫుల్ మీనింగ్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ యొక్క పథకం కింద లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశవ్యాప్తంగా 35 లక్షల మంది రైతులకు పేర్లను జాబితా నుంచి తొలగించడం అయితే జరిగింది. 35 లక్షల పైన, 35 లక్షలు కూడా కాదు, 35 లక్షల పైన అంటే 35,40,000 వరకు అయితే ఈ యొక్క లిస్టుల నుంచి తొలగించడం అయితే జరిగింది. ఈ నిర్ణయం రైతులు ఆందోళన కలిగిస్తుంది. ఈ యొక్క నిర్ణయం అనేది అయితే కేంద్రం ఎందుకు చేస్తుంది అంటే ఇలా ఎందుకు చేస్తుంది కేంద్రం అనేది అన్నట్లయితే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటి, నిజంగా ఇంతమంది రైతులు అనర్హులైనా చూద్దాం. ఈ విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా. పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది అన్నట్లయితే 2024, 2025 డిసెంబర్ నుంచి మార్చి వరకు అంత 10 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద అయితే అంటే మనీ అనేది అయితే ఈ పథకం కింద అయితే వస్తున్నాయి. 10 కోట్ల పైగానే, 10 కోట్లు కూడా కాదు, 10 కోట్ల పైగానే అయితే వస్తున్నాయి. కానీ 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఈ యొక్క సంఖ్య అనేది తగ్గడం అయితే జరిగింది. సంఖ్య ఎంతవరకు తగ్గిందంటే 9,70,01,00,000 వరకు అయితే తగ్గింది. అంటే ఎంతమంది తగ్గిపోయారు అంటే 35 లక్షల మంది పేర్లు అయితే తొలగించడం అయితే జరిగిందనమాట. ఇక జూలై తర్వాత గొంతు కొంచెం బాగలేదు, ఆయన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా జూలై తర్వాత గణాంకాలు రాకపోయినట్లయితే అంటే అంచనా ప్రకారం మరో 20 నుంచి 25 లక్షల మంది రైతుల పేర్లు కూడా తొలగించి ఉండవచ్చని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఓకేనా, మీకు అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే మాకైతే కామెంట్ చేసినట్లయితే నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఈ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా కరెక్ట్ కాదనుకుంటున్నారా, ఇదైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మాకు. కేంద్రం చెప్పిన ప్రధాన కారణాలు ఏంటి అన్నట్లయితే అనర్హుల తొలగింపు అంటే ఎందుకు తొలగించామని చెప్పేసి ప్రధాన కారణాలు ఏమని చెప్పింది అంటే పీఎం కిసాన్ పథకం కింద కొందరు రైతులుగా చూపించి ప్రభుత్వ డబ్బు అయితే పొందుతున్నారని కేంద్రం గుర్తించింది. అంటే ప్రభుత్వం అనేది ఏం చెప్తుంది అంటే రైతుల కానూళ్ళు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది పొందుతున్నారని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టుంది. సో అందువల్లనైతే ఈ యొక్క వీళ్ళనైతే రిమూవ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆదాయపు పన్ను చెల్లించే వారు, రియల్ ఎస్టేట్ లేదా వ్యాపార రంగంలో వారు అదేవిధంగా భార్యాభర్త ఇద్దరు లబ్ధిదారులుగా ఉన్న కేసులను ఇలాంటి వారు అనర్హులుగా తేలడం, వారి పేర్లు తీసేయడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి వాళ్ళ పేర్లు అయితే తీయడం అనేది అయితే జరిగిందనమాట. రబ్బీ పెంపు ప్లాన్ చూసుకున్నట్లయితే అంటే ఏంటంటే వీళ్ళనైతే రిమూవ్ చేశారు కదా, అప్పుడు గవర్నమెంట్కి కొంత అమౌంట్ అయితే మిగులుతుంది కదా, ఆ అమౌంట్ని మిగిలించుకోకుండా ఏం చేస్తుందంటే ఇంతకుముందు మనకి 6,000 అయితే ఇస్తుండింది కదా, దాన్ని పెంచడం అయితే జరిగింది. 9,000 వరకు అయితే పెంచేందుకు అయితే ప్రయత్నిస్తుంది అనమాట. అంటే ప్రభుత్వంకి మిగిలిన ఈ యొక్క అమౌంట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చేది అమౌంట్ కన్నా కొంచెం పెంచద్దు అనమాట. ఆ అమౌంట్ పెరుగుతుంది కదా, ఈ యొక్క మిగిలిపోయిన అమౌంట్ అనేది పీఎం కిసాన్కి కొంచెం ఇన్స్టాల్మెంట్స్ పెంచడం అనేది అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు 6,000 ఇస్తున్నాయి, 9,000 వరకు పెంచడం అయితే ఈ యొక్క గవర్నమెంట్ అనేది అయితే అంటే ఈ ప్రభుత్వం అనేది నిర్ణయం అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఇందుకోసం అనర్హులను తొలగించి అదనపు నిధులను సమకూర్చాలనే వివ్యం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇప్పటి వరకు 35 లక్షల పేర్లు తొలగింపుతో
అంటే 2100 కోట్లకు పైగా ఆదా అయితే అయ్యింది. మరో 50 లక్షల పేర్లు తొలగిస్తే సుమారు 5000 కోట్లు ఆదా అవుతాయని లెక్క అయితే ఈ యొక్క గవర్నమెంట్ అయితే లెక్కించింది. ఆ డబ్బుని పథకం విస్తరణకు ఉపయోగించే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చే అమౌంట్ కన్నా కొంచెం పెంచి ఇవ్వడానికైతే ఈ యొక్క మిగిలిన అమౌంట్ని కొంచెం పెంచి ఇవ్వడానికైతే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క పేరు అంటే మీకు ఈ యొక్క పీఎం కిసాన్కి మీరు ఎలిజిబులా కాదా అంటే ఎలా తెలుసుకోవాలని చూసుకున్నట్లయితే మీ పేరు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదా తెలుసుకోవడానికి, అంటే మీరు ఎలిజిబులా కాదని తెలుసుకోవడానికి అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఒక లింక్ ఏదైతే ఇస్తాను అది మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. పీఎం కిసాన్కి సంబంధించేసి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ నాకు తెలిసి ఆల్మోస్ట్ రైతులందరికీ తెలిసి ఉంటుంది. సో ఆ లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే నో యువర్ స్టేటస్ అనేది అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందా, మొబైల్ నెంబర్ అయితే అడగదు, కొన్నిసార్లు మొబైల్ నెంబర్ కూడా అయితే అడుగుతుంది. సో అది అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మీ పేరు లిస్టులో అయితే ఉందో లేదో అయితే ఆడైతే తెలుసుకోవచ్చు. సరేనా, మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు అన్నట్లయితే మీ స్క్రీన్ రికార్డింగ్ కావాలన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే ఆ స్క్రీన్ రికార్డింగ్ అయితే ఇస్తాను, లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకైతే ఇస్తాను. ఆడ నుంచి మీకు చెప్తాను, చెప్పడం అయినా స్క్రీన్ రికార్డ్ చేసి పంపించడం అయినా ఇస్తే, లేకుంటే యూట్యూబ్లోని షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం అనేది అయితే జరుగుతుంది, ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో మీకు అర్థం కాకపోతే ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి నేను స్క్రీన్ రికార్డింగ్ రూపంలో అయితే చూపించడం లేదు. తెలియని వాళ్ళకి ఏమన్నా కావాలనుకున్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేసినట్లయితే నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట. పొరపాటుగా మీ పేరు తీసేసి ఉంటే మీరు ఏం చేయాలి? సో దీనికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. సో ప్రాబ్లం పెట్టినప్పుడు సొల్యూషన్ కూడా ఖచ్చితంగా దేనికైనా సరే సొల్యూషన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. అది ఏంటి అన్నట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన కేవైసీ వివరాలు ఇవ్వడం ద్వారా మీ పేరు తిరిగి జాబితాలు అంటే ఎలిజిబుల్ లిస్టులో అయితే చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటి అన్నట్లయితే 21st ఇన్స్టాల్మెంట్ అంటే 21వ విడత పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుంది? కేంద్రం తాజాగా పేర్లు పరిశీలిస్తుంది కారణంగా అంటే 21వ విడత 2000 చెల్లింపు ఇంకా జారీ కాలేదైతే చాలామందికి ఇంతకుముందు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన ఏంటంటే దీపావళి ముందర అంటే అక్టోబర్ 18 పడుతుందని చెప్పేసి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో అయితే మన ఛానల్లో కూడా అయితే అప్లోడ్ చేసాం, కానీ అది పడలేదు మళ్ళీ పడలేదని చెప్పేసి కూడా అయితే వీడియో చేసాము. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే నేను వీడియో చేస్తానని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేసాను. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా దీంతోపాటు ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కలిపితే ఈ వీడియోలో అయితే చెప్పాను. నేనైతే ఇది ఎప్పుడు ఇంకా జారీ అయితే కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో అంటే జమ్మూ కాశ్మీర్ అక్టోబర్ 7 నుంచి చెల్లింపులు ప్రారంభమైతే అయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ డబ్బు అనేది జమ కాలేదు. డబ్బు ఇంకా కాలేదు. ఎప్పుడు పడుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అది రియల్ అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో ఈ డేట్లో అయితే పడచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్, కానీ అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఖచ్చితంగా ఆ రోజు పడుతుందని అయితే కాదు, ఓకేనా. సో నేను చెప్తున్నాను, ఆ రోజు అంటే నవంబర్ 15 లోపు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో నవంబర్ 15 లోప ఈ యొక్క మనీ పీఎం కిసాన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇది జస్ట్ ఏంటి అంటే మన ఇమేజినేషన్ మాత్రమే, ఇది ఖచ్చితంగా ఆ రోజు పడుతుందని అయితే కాదనమాట. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి మీరు, నవంబర్ 15 లోపు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటి అంటే రైతులకు సూచన, అది ఏంటి అంటే మీ ఈకేవైసీ పూర్తి చేసారో లేదో చెక్ చేసుకోండి. నేను ఒక 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు కానీ మీరు చేయించుకోకుండా ఉన్నట్లయితే ఆ పాయింట్లన్నీ మీరు ఉన్నట్లయితే మీకైతే ఓకే డబ్బులు పడతాయి. ఒకవేళ మీరు 3 చేయించుకోకపోతే మీకు పడడం అనేది కష్టం అనమాట. అలా చేసి మనకి చాలామంది కామెంట్స్ పెట్టడం మాకు పర్లేదు బ్రో అని చెప్పేసి అలాంటివి చేయొద్దు. సో ఈ 3 ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ కేవైసీ పూర్తి చేసారు లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే తప్పుడు వివరాలు ఉంటే మాత్రం సరిదిద్దుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది చెప్పరు. ఏమైనా తప్పు వివరాలు ఉన్నట్లయితే అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పు ఇచ్చినట్లయితే ఒకసారి అయితే దాన్ని సరిదిద్దుకోండి. ఇంకోటి ఏంటి అంటే మీ పేరు తొలగిస్తే వెంటనే మళ్ళీ రిజిస్టర్ అవ్వండి. ఇది కాకుండా ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు ఎన్పిసిఐ మీకు ఏమైనా సరే ప్రభుత్వం పథకం నుంచి మీకు ఏమైనా పడాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ అనేది చేయించుకోవడం అనేది అయితే జరిగి ఉండాలి. ఎన్పిసిఐ అంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి
మీరు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చెక్ అది ఫోన్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అవ్వనట్లయితే, ఆ లింక్ అవ్వనట్లయితే మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి చేసుకోండి. ఎన్పిసి అనేది ఆన్లైన్లో చేయడం అనేది జరగదు. సో అది ఇంపాసిబుల్. సో మీరు ఏం చేస్తామంటే మీ యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా కూడా రాదు. అంటే ఆన్లైన్లో అయితే మనం చేసుకోలేం ఎన్పిసిఐని. మీరు ఏం చేయాలి అంటే డైరెక్ట్ బ్యాంక్కి అయితే వెళ్ళండి. బ్యాంక్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోండి. అదేవిధంగా పాస్బుక్ కూడా తీసుకొని పోయిన తర్వాత ఆడ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే చేయమని అయితే అడగండి, సరేనా? ఇప్పుడు వాళ్ళైతే చేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ప్రభుత్వ పథకం గురించి మనీ పడాలన్నా, అంటే ఏదైనా ప్రభుత్వ పథకం నుంచి మనీ పడాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఎన్పిసి అనేది లింక్ అయ్యి ఉండాలి. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవుతాను అని అయితే నేను అనుకుంటున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే స్కిప్ చేయకుండా వీడియో చూసుకుంటే నేనైతే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాను. జై హింద్.